వెంకటాద్రివాస గోవింద, లక్ష్మీనివాస గోవింద, దేవదేవ గోవింద, సూర్యప్రభ వాహనారూఢ గోవింద, శ్రీనివాస గోవింద, సప్తాచలవాస గోవింద, సప్తగిరీశ గోవింద, లక్ష్మీ హృదయవాస గోవింద, శ్రీనివాస గోవింద, వెంకటాద్రివాస గోవింద, ఆనంద నిలయవాస గోవింద, ఆద్యంతరహిత గోవింద, లక్ష్మీనివాస గోవింద, వైభవోత్సవమేత గోవింద, తులసీమాల సమర్పిత గోవింద, శ్రీనివాస గోవింద, వెంకటాద్రివాస గోవింద. ఆ గోవింద అనే నామమే ఆనాడు ద్రౌపది పిలిచింది, గజరాజు పిలిచాడు. ఆ భగవన్నామం అనేటువంటిది ఈ కలియుగంలో ఆనంద నిలయ దివ్యధామంలో వేంచేసి ఉన్నటువంటి దేవదేవుడికి ఎంతో ప్రియమైన ఆ గోవింద నామాన్ని మనం నోరారా పిలుద్దాం, పలుకుదాం. వెంకటాద్రివాస గోవింద, శ్రీనివాస గోవింద, సప్తగిరివాస గోవింద, వేదాద్రివాస గోవింద, సింహాచలవాస గోవింద, శ్రీశైలవాస గోవింద, శ్రీ వక్షస్థలవాస గోవింద, ఆగమార్చిత గోవింద, ఆనంద నిలయవాస గోవింద, శ్రీనివాస గోవింద, తులసీవనమాల గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలజేక్షణ గోవింద. మనకు కనిపించేటువంటి సూర్యుడు ఒక్కడే అనుకుంటాం, కాదు కాదు 12 మంది సూర్యులు ఉన్నారు అని మనకు వేదవాన్మయం చెప్తోంది. సూర్యగోళాలు మరొక 11 ఉన్నాయి అని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ద్వాదశాత్మ విహగేశ్వర, 12 మంది సూర్యులు ఉన్నారు అని మనకు మహర్షులు ఎప్పుడో చెప్పారు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత. సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, అర్క, సవిత, భాస్కర అని సర్వము వాసుదేవమయమే. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని మనకు భగవద్గీతలో స్వామి చెప్తాడు. సర్వము వాసుదేవమయమే కాబట్టి వాసుదేవ ద్వాదశాక్షరి మంత్ర తేజమే ద్వాదశాదిత్య రూపంలో ప్రకాశిస్తుంది అని. ద్వాదశాదిత్యులే సంవత్సరాత్మకమైనటువంటి కాల విభాగంలో 12 మాసాలకు అధిదేవతలుగా కూడా చెప్పారు. రాసులు కూడా అందువలనే 12గా ఉన్నాయి. ఒక్కొక్క మాసంలో సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. గాయత్రి మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తాడు. సవితృ దేవతాకం సూర్య ఆరాధన, అది కూడా సూర్యపరమైనదే. వేదాల్లో సౌర సూక్తాలు, రామాయణంలోని ఆదిత్య హృదయం సూర్యారాధన యొక్క విశేషాన్ని మనకు బోధిస్తారు. గోవింద, శ్రీనివాస గోవింద, వెంకటాద్రివాస గోవింద, తిరుమలవాస గోవింద, తులసీవనమాల గోవింద, సప్తాశ్వరథమారూఢ గోవింద, జగన్నివాస గోవింద.